ఖర్జూరం అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది ఎడారి ప్రాంతం, అరబ్ దేశాలు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఈ ఎడారి పంటను సాగు చేస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే పండే డ్రాగన్ ఫ్రూట్‌ను ప్రస్తుతం మన రాష్ట్రంలోని మన్యం నుంచి రాయలసీమ వరకు విరివిగా పండిస్తున్నారు. స్ట్రాబెర్రీ, అవకాడో, గ్యాక్ ఫ్రూట్, చైనాలో ఎక్కువగా పండే మకడమియాను కూడా మన రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. ఈ పండ్లలో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ పండ్ల మొక్కల సాగుకు అనువైన వాతావరణాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నాటుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు స్ట్రాబెర్రీ, అవకాడో సాగు చేస్తున్నారు. ఏపీలో స్ట్రాబెర్రీ, అవకాడో పంటలకు ఈ ప్రాంతం ప్రత్యేకత. అలాగే ఖర్జూరపు చెట్లు పెరగటానికి రాయలసీమ ప్రాంతం అనువుగా ఉంది. నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే చాలు. పోలవరం దగ్గర వినూత్నంగా గ్యాక్ ఫ్రూట్‌ను, అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా మకడమియా మొక్కలు వేశారు. ఏటా పండించే సాంప్రదాయ పంటలకు భిన్నంగా కొందరు ఔత్సాహిక రైతులు విదేశీ పండ్ల తోటల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మొక్కలను తెప్పించి సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఎక్కువైనా అధిక ఆదాయం వస్తుందని ఈ పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో విదేశీ పండ్ల మొక్కల సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం మామిళ్ల చెరువులో ఖర్జూరం పంటను చూపుతున్న రైతు. మన్యంలో కొత్త ఉద్యాన శోభ. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివాసీ రైతులు స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీసీ పథకం ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తోంది. అరకులోయ, అనంతగిరి, లంబసింగి ప్రాంతాల్లో దాదాపు 350 ఎకరాల్లో ఈ ఉద్యాన పంటలు ఉన్నాయి. కొన్ని చోట్ల దిగుబడులు కూడా వస్తున్నాయి. చింతపల్లి మండలంలో 2004లో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ పంటకు నీడ కోసమని అవకాడో మొక్కలను కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. ఈ మొక్కలు 6 ఏళ్లుగా దిగుబడులను ఇస్తున్నాయి. రైతులు కిలో 120 ధరకు విక్రయిస్తున్నారు. అనంతలో మకడమియా. ప్రపంచంలో అత్యధికంగా చైనాలో పండే మకడమియా పంటను అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. 40 డిగ్రీల వరకు ఎండను తట్టుకునే సామర్థ్యం ఉన్న ఎడారి మొక్కను సాగు చేసి 2 ఏళ్లు అవుతోంది. మన దేశంలో మకడమియా పంటను అసోంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇటీవల దక్షిణ భారతదేశంలో కూడా సాగు చేయడం ప్రారంభించారు. మొక్కలు నాటిన 4 ఏళ్ల నుంచి పంట చేతికొస్తుంది. మెట్టు గోవిందరెడ్డి 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొక్కలను నాటారు. ఈ పంట మధ్యలో శ్రీగంధం మొక్కలు కూడా నాటారు. ఎకరానికి 300 మకడమియా మొక్కలను నాటుకుని వీలుంది. కానీ ఆయన 250 మాత్రమే నాటారు. మిగిలిన 50 మొక్కలను శ్రీగంధం పెట్టారు. ఒక్కో మకడమియా మొక్కకు 20 కేజీల వరకు దిగుబడి వస్తుంది. 30 నుంచి 50 సంవత్సరాల పాటు పంటను తీసుకోవచ్చు. మకడమియా పండ్లు 2000 నుంచి 4000 దాకా పలుకుతున్నాయి మార్కెట్లో కిలో. కరువు సీమలో లాభాల సిరి. ఖర్జూరం పంట కూడా వేశారు వీళ్ళు. తర్వాత ఒకసారి సాగు చేస్తే 80 ఏళ్లకు పైగా దిగుబడి వస్తుంది ఖర్జూరం. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఈ పండ్ల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అనంతపురం జిల్లాలోని 22 మండలాల్లో 134 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు అవుతోంది. ఈ పంటను ఉద్యానవన శాఖ హెక్టార్కు 30,000 చొప్పున ఒక్కో రైతుకు 2 హెక్టార్ల వరకు సబ్సిడీ ఇస్తుంది. కోస్తాంధ్రలోనూ డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలోని మెట్ట ప్రాంతంలో సాగు చేపడుతున్నారు. జగ్గంపేట మండలంలో నరేంద్రపట్నంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ కలిసి డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. 10 ఎకరాల్లో 2 దశల్లో ఈ సాగు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కొంతమంది ఔత్సాహికులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం, ఆయిల్ పాము వంటి పంటలకు ప్రాధాన్యమిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ను జిల్లాలో సుమారు 60 ఎకరాల్లో, ఖర్జూరం పంటను సుమారు 50 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్ దాదాపు 590 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. ఒకసారి సాగు చేస్తే ఏడాది పొడవునా ఫలసాయం అందించి 30 ఏళ్ల పాటు దిగుబడి రావడం గ్యాక్ ఫ్రూట్స్ ప్రత్యేకం. ఏలూరు జిల్లా పోలవరం మండలం మామిడిగుంది పునరావాస గ్రామానికి చెందిన యువకుడు బొరగం వెంకట్ యూట్యూబ్లో ఇతర దేశాల్లో పండించే పంటలు, పద్ధతులు, దిగుబడులను నిశితంగా పరిశీలించి గ్యాక్ ఫ్రూట్ సాగును ఎంచుకున్నారు. మన దేశంలో గ్యాక్ ఫ్రూట్ కేరళలో సాగు చేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కొక్కటి 300 చొప్పున 300 మొక్కలు దిగుమతి చేసుకున్నాడు. వెంకట్ 1/2 ఎకరం భూమిలో 300 మొక్కలు నాటాడు. 10 నెలల క్రితం సాగు చేపట్టక 6 నెలల తర్వాత మొదటి దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 50,000 పెట్టుబడి పెట్టాడు. ఒక్కొక్క తీగ నుంచి 50 నుంచి 100 పండ్ల దిగుబడిని సాధించాడు. ఒక్కొక్క పండు 500 ధర పలుకుతోంది. ఏలూరు జిల్లా మామిడిగుందిలో గ్యాక్ ఫ్రూట్తో బొరగం వెంకట్.
జాక్ ఫ్రూట్ తీగ మొక్క అనమాట.